అదేవిధంగా వేలాది మంది అత్యాచారానికి గురయ్యారు అధ్యక్ష. అదేవిధంగా తాగునీరు సంబంధించిన అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని ఒప్పించి జేజీఎం జల జీవన్ మిషన్ సంబంధించి ప్రతి పేదవాడికి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని జల జీవన్ మిషన్ ద్వారా అందిస్తే అధ్యక్ష, గత ప్రభుత్వం ఈ జల జీవన్ మిషన్ సంబంధించి ఒక్క కొళాయి కూడా ఎక్కడ వేయలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది దీనివల్ల పేదలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ జల జీవన్ మిషన్ కూడా పునరుద్ధరిస్తుంది, ప్రతి గ్రామంలో ప్రతి పేదవాని ఇంటికి కూడా కొళాయి కనెక్షన్ ఇస్తుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పంచాయతీరాజ్ అధ్యక్ష, పంచాయతీరాజ్ సంబంధించి మెజార్టీ సభ్యులందరూ కూడా వైసీపీ నాయకులు అధ్యక్ష, సర్పంచులైంది. వాళ్ళని చూసాం రోడ్లపై భిక్షమెత్తారు అధ్యక్ష. ఏమని తాముకు సంబంధించినటువంటి జనరల్ ఫండ్ కానీ కేంద్రం ఇచ్చినటువంటి ఫైనాన్స్ కంపెనీ నిధులు కానీ కనీస అవసరాలైనటువంటి తాగునీరు, డ్రైనేజ్, లైట్లు వేసుకోవడానికి, వీధి లైట్లు వేసుకోవడానికి డబ్బు లేక ఆ రోజు అడుగు తినే పరిస్థితి అధ్యక్ష. ఈ డబ్బులన్నీ కూడా దారి మళ్ళించారు. ఇవన్నీ ఎక్కడ పోయినాయంటే వైఎస్ఆర్సీపీ నాయకులు జోబులోకి పోయినాయి అధ్యక్ష. అంతే తప్ప పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది జగన్ రెడ్డి పాలన అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం దీనికి సంబంధించి పంచాయతీరాజ్ సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష ఒకే రోజు 13,321 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డు నెలకొల్పారు అధ్యక్ష. అదేవిధంగా పల్లె పండుగ అనే కార్యక్రమం ద్వారా 4,500 కోట్లతో దాదాపు ఇప్పటి వరకు 30,000 అభివృద్ధి కార్యక్రమాలు పనులు ప్రారంభించారు అధ్యక్ష. పనులు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. ఇక చివరిగా అధ్యక్ష, నిన్నటి దినం మీరు చూశారు అధ్యక్ష, గవర్నర్ గారు ఉభయ సభలు సంబంధించి అటుపక్క స్పీకర్ గారు ఇటుపక్క మీరున్నారు అధ్యక్ష. మధ్యలో గవర్నర్ గారు తమ యొక్క ప్రసంగాన్ని వినిపిస్తున్నారు అధ్యక్ష. ఆయన ప్రసంగం మొదలుపెట్టే ముందు మిమ్మల్ని స్పీకర్ గారిని ఉద్దేశించి మీ పేర్లు ప్రస్తావించే టైంలోనే అటువైపు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి జగన్ రెడ్డి గారు ఇట్లా అంటాడు అధ్యక్ష, ఇట్లా అంటాడు అధ్యక్ష. ఒక నిమిషం కాలేదు అధ్యక్ష, ఇట్లా అంటాడు అధ్యక్ష. వాళ్ళు ఎందుకంటున్నారు తెలియక ముందుకు వచ్చారు అధ్యక్ష. గవర్నర్ ముందుకు వచ్చి వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం ఏమధ్యక్ష, ఫ్లై ఖాళీ పెడుతున్నారు అధ్యక్ష, నినాదాలు ఇస్తున్నారు అధ్యక్ష. దీనికి సంబంధించి ఏంటని మేము విచిత్రంగా చూస్తే టీవీలో ఉన్నటువంటి ఈ అంశాలన్నీ కూడా ప్రజలు టీవీలో చూశారు అధ్యక్ష. వాళ్ళు నిర్వర్తించినటువంటి ఆ పనుల వల్ల చీదరించుకున్నారు అధ్యక్ష. మొన్ననే 8 నెలల క్రితం 154 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం చేసిన వాళ్ళు బుద్ధి రాలేదు అధ్యక్ష. నేను ఆశ్చర్యపోయాను అధ్యక్ష. వాళ్ళు అడిగింది ఏంటంటే ఫ్లై కార్డులు కానీ ఎందుకు వచ్చారని నేను విచారణ చేశాను అధ్యక్ష. వాళ్ళు ప్రతిపక్ష హోదా కావాలంటే అధ్యక్ష, సిగ్గుండాలి అధ్యక్ష. వాళ్ళకి 5 సంవత్సరాలు ప్రతిపక్ష హోదా కోసం మీరు కాంట్రవర్సీ చేయకండి, ఫ్లై కార్డులు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకోవడం సిగ్గుగా ఉంది అధ్యక్ష. మాలాంటి కొంతమంది తెలుసుకోవడానికి ఈ సభ ద్వారా నేర్చుకోవాలని వచ్చిన వాళ్ళందరికీ తల వంచుకునే పరిస్థితి కనపడింది అధ్యక్ష. ప్రజలందరూ కూడా చిదరించుకునే పరిస్థితి అధ్యక్ష. ప్రతిపక్ష హోదా ఇస్తే సభలకు వస్తాను, లేకుంటే పులివెందులకు పోతాను. కౌన్సిల్ ఏమో అక్కడ అసెంబ్లీలో మెంబర్ లేకుండా ఇక్కడ కౌన్సిల్లో మెంబర్లు పంపుతూ ఈరోజు డ్రామాలు నడిపిస్తున్నారు అధ్యక్ష. ప్రజల కోసం పోరాడితే, ప్రజల పక్షాన పోరాడితే ప్రజలు గౌరవిస్తారు అధ్యక్ష. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చిన 11 సీట్లు అధ్యక్ష. దానికే కోర్టుకు వెళ్ళాడు, దానికి సంబంధించి ధర్నాలు చేపిస్తాడు అధ్యక్ష. ఆయనకు ఇదే విధంగా ప్రవర్తిస్తే 11 సీట్ల నుంచి 1 సీటుకి ప్రజలు పరిమితం చేస్తారు అని గుర్తుంచుకోవాలని చెప్తూ ఈ యొక్క గవర్నర్ ప్రసంగం ఉభయ సభలు ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క మోషన్ మూవ్ చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి 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 దయచేసి కూర్చోండి 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 దయచేసి కూర్చోవయ్యా. అరే కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి కూర్చోండి దయచేసి మెంబర్స్ సభను హుందాగా నడవటానికి కాంట్రవర్సీ లేకుండా మాట్లాడని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కూర్చోండి
ప్లీజ్ 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 శ్రీ పరుచూరి అశోక్ బాబు ఎమ్మెల్సీ